మాజీ ప్రధాని దివంగత పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఆర్థిక సంస్కరణల్లో చేసిన కృషికి గాను అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. పివికి భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. దేశానికి పివి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. మాజీ ప్రధానమంత్రి దివంగత పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించింది కేంద్రం. ఆర్థిక సంస్కరణలతో దేశ అభివృద్ధిపై తనదైన మార్కు వేసిన పివిని అత్యున్నత స్థాయి పురస్కారంతో గౌరవించింది. అప్పుల ఊపిలో కూరుకుపోయిన దేశాన్ని తన సంస్కరణలతో గాడిలో పెట్టారు పివి. ప్రధానిగా పివి, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ లైసెన్స్ రాజ్ వ్యవస్థని బద్దలు కొట్టి ప్రపంచ మార్కెట్లోకి భారత్ రూట్ క్లియర్ చేశారు. ఓవైపు ఆర్థిక సంస్కరణలు, మరోవైపు సంక్షేమ పథకాలు రెండింటినీ తనదైన పద్ధతిలో నడిపించారు పివి. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారు పివి. అణ్వస్త్ర నిరోధ ఒప్పందంపై సంతకం చేయాలన్న అమెరికా ఒత్తిడిని తట్టుకుని దేశీయంగా అణు కార్యక్రమాన్ని సజావుగా ముందుకు తీసుకువెళ్లారు పివి. పివికి భారతరత్న ప్రకటించడంపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన కూతురు ఎమ్మెల్సీ వాణిదేవి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టైంలో ప్రధానిగా పివి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. ఆలస్యమైన ఆయన సేవలను గుర్తించి భారతరత్న ప్రకటించిన కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు వాణిదేవి. హ్యాపీ మూమెంట్ ఇది. ఒక చారిత్రాత్మక రోజు ఇవాళ. ఒక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ మంచి రోజు ఇది. నన్ను ప్రధాని చేసినప్పుడు ఎటువంటి భయం లేకుండా, ఎవరికి కూడాను మొహమాటం లేకుండా, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా ఎవరో మొహమాట నేను చేస్తే ఏమనుకుంటారో అనే ఎటువంటి విచారం లేకుండా ప్రజల క్షేమమే తన జీవితం. తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారతరత్న హర్షణీయమన్నారు ప్రధాని మోదీ. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రిగా, ప్రధానమంత్రిగా పివి అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారత్ ప్రపంచ మార్కెట్ దృష్టిలో పడింది పివి హయాంలోనేనని ట్వీట్ చేశారు ప్రధాని మోదీ. పివి నరసింహారావుకు భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు సోనియా. తెలుగు జాతి కీర్తి ప్రతిష్టలు ఆకాశమంత ఎత్తున ఎగిరేసిన తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావు అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. పివి నరసింహారావు గారికి భారతరత్న దక్కడం తెలంగాణ బిడ్డలుగా మనమందరం గర్వించదగ్గ విషయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని పివికి భారతరత్న రావడంపై ఆనందం వ్యక్తం చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పివి దేశంలో అత్యున్నత స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన ఘనత ఆయననన్నారు శ్రీధర్ బాబు. భారత మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారికి భారతరత్న రావటం అనేది చాలా సంతోషం, గర్వకారణం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధానిగా ఆ రోజు వారు చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు మూల కారణమై ఈరోజు దేశానికి సంబంధించి మన ఆర్థిక ప్రగతి మనం అందరం సాధిస్తున్నామంటే వారు ప్రధానమైన కారణం. వారు చూపెట్టిన దశ, దిశ, ఆలోచన, ఆచరణలో తెలుగు వ్యక్తి పివి నరసింహారావుకు భారతరత్న